నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. జైపూర్ మండలం కాన్పూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ, హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు. సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో రక్తదాన శిబిరం. ఆపదలో ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్న ఏఐటీసీ నేత సీతారామయ్య. వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామ శివారులో మహిళా హత్య, నిప్పుతో కాల్చి చంపిన దుండగులు. పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏఐటీసీ సింగరేణి గుర్తింపు సంఘంగా గెలుపొందడంతో నర్సయ్య భవన్లో ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలో శ్రీరాంపూర్ ఏరియా నుండి భారీ మెజార్టీతో గెలిపించినందుకు కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఏరియా బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఉపాధ్యక్షులు కోట కిషన్ రావు, నాయకులు కొమరయ్య, చంద్రమోహన్, ప్రసాద్ రెడ్డి, మురళీ చౌదరి, నవీన్ రెడ్డి, కామెర వేణు, నరసింగరావు, అఫ్రోజ్ ఖాన్, ఆకుల లక్ష్మణ్, జీపీ రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్పి ఏరియాలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కార్మిక సోదరులు ఈరోజు మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి బ్లడ్ కావాలని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు ఏఐటీసీ యూనియన్ కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ యొక్క రక్తాన్ని ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ఇచ్చినటువంటి ఏఐటీసీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఏఐటీసీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైనా సమాజంలో సర్వీస్ చేయడానికి ఏఐటీసీ యూనియన్ ఎప్పుడు కూడా ముందుంటుందని, అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎస్ఆర్పి ఏరియాలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం అనేది వారందరికీ కూడా మరొకసారి ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు. జైపూర్ మండలంలోని కాన్పూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో గల హుండీ గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి గుడిని శుభ్రం చేసే స్థానిక మహిళా దేవాలయం చేరేసరికి గేటు తాళం పగిలి ఉన్న విషయం గమనించి వెంటనే గ్రామ సర్పంచ్కు సమాచారం తెలియజేశారు. స్థానిక సర్పంచ్ చరవాణిలో కాన్పూర్ గ్రామం నందు జరిగిన విషయం పోలీసులకు వెల్లడించారు. క్రైమ్ డిపార్ట్మెంట్లోకి సంబంధించిన పోలీసు సిబ్బంది ఎజాజ్ భాస్కర్ కాన్పూర్ గ్రామంలోని దేవాలయాలకు చేరుకొని చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను తనిఖీ చేశారు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి హుండీలోని డబ్బులను ఖర్చు చేస్తామని గ్రామస్తులు వివరించారు. చోరీకి గురైన నగదు 5,000 వరకు ఉండొచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై జైపూర్ ఎస్ఐ ఉపేందర్ రావుని వివరణ కోరగా విచారణ చేపట్టి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. అది కాన్పూర్ గ్రామం, జైపూర్ మండల్, మంచిర్యాల జిల్లా. శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. పొద్దుట టైంలో గుడిని క్లీన్ చేయడానికి వచ్చిన అమ్మ చూసేసరికి హుండీ తెరిచి ఉన్నట్టు ఆమె గ్రహించి సర్పంచ్కి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి, బ్లూ టీమ్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగినది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దండపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన సందేల శశాంక్ స్మారకార్థం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఇందులో 8 జట్లు పాల్గొనగా రాంపూర్ మొదటి స్థానం, లింగాపూర్ రెండవ స్థానం సాధించాయి. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
కంది సతీష్ మాట్లాడుతూ స్వర్గీయ సందేల శశాంక్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మండల స్థాయిలో నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మున్ముందు శశాంక్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యం వెలికి తీయబడుతుందని, దీని ద్వారా స్నేహభావం పెంపొందుతుందన్నారు. తెలంగాణ గురుకులాలు పేద వర్గాల విద్యార్థులకు వరం లాంటిదని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలేటి నరేష్ అన్నారు. మంగళవారం స్థానిక సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం కోసం ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 5వ తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అప్లికేషన్లు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో పేద విద్యార్థులు చదువుకునేందుకు గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు గురుకులాలలో చేరడానికి ఈ నెల 20 తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దానిలో భాగంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ TGPA రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మందమరి పట్టణంలో 5వ తరగతి ప్రవేశాల కోసం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు గురుకులాలు అనేటి వరం లాంటివి. ఈ గురుకులాలలో అన్ని సకల సౌకర్యాలు విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నందున పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యకు, నాణ్యమైన విద్యకు, అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఈ గురుకులాలు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలకు చెందిన పిల్లలంతా తమ పిల్లల్ని గురుకులాలలో చేర్పించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద వర్గాలు ఈనాడు ఎన్నో లక్షల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరం అవుతున్నారు. అలాంటి విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం చెందినట్లయితే వారికి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా ఉచితంగా ఈ గురుకులాల ఉన్నత విద్య దొరుకుతుందని తెలియజేస్తున్నాం. అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనరల్ గురుకులాలలో 5వ తరగతి ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు నిప్పుతో కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు కోణాల్లో విచారణ చేపట్టారు. వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళ వయసు 30 నుండి 35 సంవత్సరాలు ఉండవచ్చని, ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే వికారాబాద్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని వికారాబాద్ డీఎస్పీ నర్సింహులు తెలిపారు. పరిధిలోని పులిమద్ది గ్రామ శివారులో వికారాబాద్ నుంచి మోవన్పేట సదాశివపేట వెళ్ళే రోడ్డుకు లెఫ్ట్ సైడ్కు రోడ్డుకు 20 to 30 yards డిస్టెన్స్లో ఒక అన్నౌన్ ఫిమేల్ డెడ్ బాడీ, దాదాపు ఆమె యొక్క వయసు 30-35 సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాం, సగం కాలిపోయి చనిపోయి ఉంది. ఇది బహుశా గత రాత్రి ఎవరో చంపి ఆమెను అక్కడ కాల్చినట్టు అనుమానిస్తున్నాము. ఆమె పైన గ్రీన్ కలర్ జాకెటు మరియు లైట్ గ్రీన్ కలర్ శారీ ఉంది. అది 80% కాలిపోయి ఉంది. ఆమె ముక్కుకు 2 వైపులా కూడా ముక్కు పుడకలు కూడా ఉన్నాయి, గాజులు పగిలిపోయి ఉన్నాయి, బస్ మెట్టెలు మాత్రం లేవు. మరి ఆమె ఎవరో ఐడెంటిఫై కాలేదు. ఇప్పటికీ తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళి ఆమె చంపి కాల్చినట్టు అనుమానిస్తున్నాము. ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు. బాడీ గొంతుకు చీర చుట్టి చంపినట్టు, స్ట్రాంగ్ డెడ్ చేసినట్టు సస్పెక్ట్ చేస్తాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో 5వ వార్డులో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 5 వార్డుల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని దేశ రక్షణకు త్యాగాలు చేసే సైనికులను ఉద్దేశించి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా ముగ్గులను వేసి దేశ సమైక్యతను చాటిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 22న రామ జన్మభూమి ఆలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 5వ వార్డు ప్రజలందరూ
ఆ రోజు ఐబీ చౌరస్తా నుంచి కుల మతాలకు అతీతంగా మహిళలు భక్తులు అందరూ శోభయాత్రతో తిరుమలగిరికి కాలనీ వరకు ఊరేగింపుగా రావాలని కోరారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలిపారు. నేను ప్రత్యేకంగా ఇలా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందులో గెలుపొందినటువంటి మహిళా సోదరులకు ఈరోజు మా వాడ మరి పెద్ద మనుషుల సమక్షం లోపల ఇలా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు 22 తారీఖు నాడు మా అయోధ్యలో శ్రీ బలరాముని యొక్క విద్య ప్రతిష్టాపన సందర్భంగా మరి మా 5వ వార్డు నుంచి కూడా పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళాలని అందరు కోవడం జరుగుతూ ఉన్నది. మన ఐబీ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు శోభయాత్ర ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి మనందరం కూడా తిరుమల కాలనీ గుడి వద్ద నుంచి 5వ వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దలు యూత్ మహిళా సోదరులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడి నుంచి మనము ఒక ర్యాలీ కార్యక్రమంగా మనం ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ శోభయాత్రలో మరి పాల్గొనాల్సిందిగా కోరుతూ నిర్వహించినప్పుడు సహకరించినటువంటి మా వాడ యూత్ పిల్లలకు మరి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాబో రోజుల్లో కూడా మీ యొక్క ప్రేమ ఇదే విధంగా చాటి చెప్పాలని, ఇంకా మీరు ఈ ముగ్గుల పోటీలు ఎవరైతే మరి గెలుపొందిన వారు ఎవరు నారాజు కాకుండా గెలుపు ఓటమిలు సమానంగా స్వీకరించి ఇంకా మీరు మంచి ముగ్గులేసి ఇంకా మంచి మొదటి బహుమతి పొందే విధంగా మీరు ముందుకు సాగాలని, అదేవిధంగా మరి వచ్చే సంవత్సరం ఎవరైతే మరి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న సందర్భంలో వారికి ఈ సంవత్సరమే నేను బహుమతిని అనౌన్స్ చేస్తున్నాను. మొదటి బహుమతి 5,000 రూపాయలు ఇస్తాను, రెండో బహుమతి 2,500, మూడో బహుమతి 1,500 రూపాయలు ఇస్తానని మీకు ముందుగానే ప్రకటిస్తున్నా. మీరు వచ్చే సంవత్సరం మరి దీన్ని ఎవరో అదృష్టవంతులో మీరు పరీక్షించుకోవాలని మీకు ఒక సంవత్సరం ముందుగానే మీకు ఈ బహుమతిని అనౌన్స్ చేస్తున్న అక్కచెల్లెల కోసమని దీని అందరూ కూడా మీరు వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని అన్ని విధాల మరి సహాయ సహకారం అందిస్తున్న మీ అందరూ కూడా. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం జీవి సుధాకర్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. పోటీల్లో నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్, భీమవరం, జైపూర్ తదితర మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్య దసరు మొదటి స్థానంలో విజయం సాధించగా, పాత మంచిర్యాలకు చెందిన మహేష్ యాదవ్ ద్వితీయ స్థానం, గుడిపేటకు చెందిన శ్రీరామ్ తృతీయ స్థానం, టేకులపల్లి గ్రామానికి చెందిన గంగాధరి లక్కీ 4వ స్థానంలో నిలిచారు. వీరికి స్థానిక కౌన్సిలర్ సుర్మిల వేణు, పోటీల నిర్వాహకులు పొనగోటి రంగారావులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి సీతారాంపల్లి గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ధర్ని మల్లేష్, కొక్కిరాల అరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీలో గల తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని 124వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ అల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మ బండలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగిందని అల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఊగుతూ పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ పెద్ద బండరాయితో జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషాదకరమైన సంఘటనను ఖండిస్తూ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టడం బాధాకరమైన విషయమని, ఇటువంటి విషాదకరమైన సంఘటన జరిగినందుకు చింతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాలనలో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డామని, విగ్రహాన్ని పగలగొట్టిన వ్యక్తి ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతీతంగా మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి ఎంతోమంది మహానుభావుల విగ్రహాలను ఆల్విన్ కాలనీ డివిజన్లో ప్రతిష్ఠించడం జరిగిందని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి నిందితుడిని విచారించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా ఎల్లమ్మ మండల
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒక అగాంతకుడు ధ్వంసం చేయడం జరిగింది. దానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే మేము 9.5 పాలనలో ఎటువంటిది ఎక్కడ కూడా ఇంత తీసంత మందం కూడా ఏది జరగలేదు. మేము అందరం కూడా కలుపుకపోతాం. ఇంతకుముందు ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం డ్యామేజ్ అయితే నేను సొంతంగా నేనే చేయించిన, గాంధీ మహాత్ముని విగ్రహం అయితే చేయించిన, ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే కూడా నేనే పెట్టించి నేనే చేయించిన. ఎందుకంటే ఈ మహానుభావులది పెద్దలది వీళ్ళకు పార్టీలకు అతీతంగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ మనకు తెలంగాణకు ఫస్ట్ వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇట్లా చేసిరంటే మేము 9.5 సంవత్సరాల్లో ఎక్కడ ఏది జరగకుండా చూసినాం. ఇప్పుడు ఒక నెలకే ఇట్లా జరిగిందంటే దీని మీద మేము పోలీస్ కమిషనర్కు, లోకల్ సిఐకి, సీఎం కూడా లెటర్ రానికి నేను రాస్తాం మేము. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడైతే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసారో అక్కడనే విగ్రహాన్ని పెట్టాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైపూర్ మండలం కాన్పూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ, హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు. సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో రక్తదాన శిబిరం. ఆపదలో ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్న ఏఐటీసీ నేత సీతారామయ్య. వికారాబాద్ జిల్లా పులిమద్ది గ్రామ శివారులో మహిళా హత్య, నిప్పుతో కాల్చి చంపిన దుండగులు. పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.